శ్రీ 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 నారాయణ స్వామి వారి దేవస్థానం ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలం కోవిలంపాడు పంచాయతీ మిట్టపాలెం గ్రామంలో కలదు. ఇది ఆలయం మాత్రమే కాదు, ఆసుపత్రి కూడా అని అంటారు. ఎందుకంటే భక్తులు దేవస్థానంలో స్నానమాచరించి నియమ నిష్ఠలతో తడి వస్త్రాలతో దేవస్థానంలో 5 ఆదివారాలు 108 ప్రదక్షిణములు చేసి పొంగలి నైవేద్యంగా సమర్పించి రాత్రికి నిద్ర చేయడం వలన ఆసుపత్రికి వెళ్లకుండానే ఎటువంటి చర్మరోగాల నుండైనా దీర్ఘకాలిక వ్యాధుల నుండైనా స్వామివారి అనుగ్రహంతో విముక్తి పొందుతారు. ప్రత్యేకంగా శ్రీ స్వామివారి విభూది, పురకాపు నీళ్లు, మంత్రించిన మిరియాలు, సాంబ్రాణి వినియోగించిన వారికి సమస్త చర్మరోగాల నుండి విముక్తి కలుగును. ఈ విభూది స్వామివారి అభిషేకం చేయగా వచ్చిన పులకాపు తీర్థం భక్తులకు ఉచితంగా వితరణ చేయటం జరుగుతున్నది. అదేవిధంగా ఎటువంటి గాలిపీడలు, గ్రహబాధల వల్ల పీడించబడుతున్న వారు ఈ నారాయణ స్వామి వారిని దర్శించిన ఎడల గాలిపీడలు, గ్రహబాధల నుండి విముక్తి పొందుతారు. అంతేకాదు, సంతానం లేని వారు ఇక్కడ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి వరపడిన ఎడల వారికి సంతానం కలుగును అని ఇక్కడి భక్తుల ప్రగాఢ నమ్మకం. ధర్మబద్ధమై కొంగు బంగారమై భక్తుల కోరికలు తీర్చుతూ శ్రీ స్వామివారు విరాజిల్లుతున్నారు. కావున 50 మంది భక్తులు ఈ ఆలయమునకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకుని శ్రీ 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 నారాయణ స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నాము. ఈ దేవస్థానం ఒంగోలు నుండి 130 కిలోమీటర్లు, నెల్లూరు నుండి 145 కిలోమీటర్లు, కనిగిరి నుండి 40 కిలోమీటర్లు, మాలకొండ నుండి 40 కిలోమీటర్లు, బద్వేలు నుండి 95 కిలోమీటర్లు, పోరుమావిళ్ల నుండి 60 కిలోమీటర్ల దూరంలో కలదు. ఇక్కడకు ఆర్టీసీ బస్సుల్లో, ప్రైవేటు వాహనాలలో చేరుకోవచ్చు. ఇట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి మరియు వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ 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 నారాయణ స్వామి వారి దేవస్థానం, మిట్టపాలెం గ్రామం, కోవిలంపాడు పంచాయతీ, సిఎస్పురం మండలం, ప్రకాశం జిల్లా. నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. స్థానిక సంస్థల్లో బీసీలకు చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది బీసీ విద్యార్థులు హైదరాబాద్ కలెక్టరేట్ ను ముట్టడించారు. ఈ ఆందోళనకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కృష్ణయ్య, బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామనేది అంగీకారయోగ్యం కాదని, అలాంటి ప్రయత్నాలు జరిగితే భారీ స్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. హైకోర్టులో కేసును గెలిచే బలమైన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఆయన వెల్లడించారు. పార్లమెంట్ లో ఇండియా కూటమికి 240 మంది ఎంపీలు ఉన్నప్పటికీ వారు ఈ అంశంపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.
ఒక సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి ఢిల్లీలో ధర్నా చేశారు. ఇక్కడ అనేక మీటింగ్లలో మేము చట్టబద్ధంగా ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. తీరా బీఆర్ఎస్ రాయలు ఇది 22 తగ్గిస్తూ పాత పద్ధతి 2 కోట్ల మంది బీసీలను అవమానపరిచారు. అందుకే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు, మీరు కనుక 42% ఇవ్వకపోతే ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి కూడా జిల్లాలో దిగారు. ఇంతవరకు ముఖ్యమంత్రి మీద గౌరవంతో మాట తప్పదని ఈయన నిలబడ్డారు. కానీ ఈరోజు ఎక్కడున్నది మాట? మొదటి నుంచి బీసీల కోసమే చూస్తున్నారు. ఒక్కరోజు కూడా అఖిల పక్షానికి ప్రధానమంత్రి కలవడానికి పోయారా? ప్రయత్నం చేసేదా లేదు. పార్లమెంటులో 1 నెల రోజులు బీఆర్ ఓట్ స్కోర్ మీద 1 నెల రోజులు వాకౌట్ చేశారు, బైకాట్ చేశారు. 4 రోజులు బీసీల గురించి వాకౌట్ చేస్తుంటే ఎంతో మంచిగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పడుతుంది. అది ఒక భాగం. మూడవది ప్రామినెంట్ అడ్వకేట్ హైకోర్టులో పెట్టాలి, స్టే వచ్చింది. మరి ఒకవైపు స్టే ఉండగా మీరు ఎన్నికలకు ఎట్లవద్దని చెప్పి ఇంకొక మోసం, అసలు మోసం. లోకల్ బాడీ పంచాయతీ ఎన్నికలకు పార్టీ సింబల్ ఉన్నది, పార్టీ పేరు మీద 42 ఇస్తా అంటారు. అరే పార్టీ సింబలే ఉన్నది మీకు, పార్టీ పేరు మీద 42 చూస్తారు. ఎవరిని మోసం మాట్లాడరు, ఎవరిని దగా చేస్తారు, ఎవరికి మోసం ఇస్తారు, ఎవరిని మభ్య పెడతారు. ఇది పచ్చి మోసం, దగా, బీసీలను మాయ చేసి మభ్య పెట్టారని చెప్తున్నారు. అదేవిధంగా విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ల మీద రాజ్యాంగాన్ని సవరించడానికి కానీ, పార్లమెంట్ లో ఇండియా కూటమి నుంచి ప్రైవేట్ బిల్లు పెట్టడం కానీ ఏమీ చేయకుండా ఇన్ని రోజులు బీఆర్ ఎన్నికల దాకా లాక్కుంటూ వచ్చి ఇప్పుడు ఎన్నికలు కాని ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రం మొత్తం బంధులు కలెక్టరేట్ లో ముట్టడి చేయడం జరిగింది. ఎందుకంటే 3 డిమాండ్ ప్రధానమైనవి 42% రిజర్వేషన్లు, ప్రధానంగా చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా ఎలక్షన్లకు వెళ్లాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. ఇక 2వ డిమాండ్, ఇలా అగ్రకులాలు జేఎస్ మన రెడ్డి జాక్ అని చెప్పి ఒక 2 వ్యక్తులు వేసినటువంటి పిటిషన్ కు ఇలా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఎదుర్కోలేకపోతుందంటే మరి ఇది రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమా, మరి వైఎస్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అసమర్థతన ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే బీసీలు 56% ఉన్నటువంటి బీసీ బిడ్డలు ఇలా రేవంత్ రెడ్డి వైపు ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పి ఒక దిక్కుంగా రాహుల్ గాంధీ ఢిల్లీలో ఒక దిక్కుంగా చెప్పుకుంటుండే రోల్ మోడల్ కాదు, ఇది చేతగాని అసమర్థత ప్రభుత్వం అనేది ప్రజలకు గుర్తింపు రావద్దని చెప్పి ప్రధానంగా వెంటనే ఇప్పుడు 40-50 మంది కోర్టులో హైకోర్టులో పిటిషన్ వేశాం. అవన్నీ కూడా వాదనలు వినాలి. అవన్నీ వినకుండా ఎక్కడికక్కడ స్టేలు ఇవ్వడం, ఇవాళ అగ్రకులాలే జడ్జీలు ఉండడం, బీసీలకు నోటికాడి కుక్క నేలపాలు చేయడం అనేది సరైన పద్ధతి కాదు. వెంటనే ఇది చట్టబద్ధంగా ఇవ్వకపోతే ఆర్సన నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అగ్నిగుండం అవుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. ప్రముఖ టూరిజం సంస్థ సదరన్ ట్రావెల్స్ దేశీయ అంతర్జాతీయంగా 2500 కస్టమైజ్డ్ గ్రూప్ ప్యాకేజీలను ప్రారంభించింది.
ఈ మేరకు సంస్థ లక్డీ కపుల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్యాకేజీల వివరాలను ఎండీ కృష్ణమోహన్ ఆలపాటి వెల్లడించారు. అంతర్జాతీయంగా యూరోప్, జపాన్, చెర్రీ బ్లోసమ్, ఆఫ్రికా, స్కాండినేవియా, ఆస్ట్రేలియా, దుబాయ్, కెనడా, ఫారెస్ట్, ఆసియా టూర్లకు ప్రత్యేక ప్యాకేజీలు ఉన్నట్లు తెలిపారు. అలాగే దేశీయంగా రాజస్థాన్, కేరళ, అండమాన్, చార్ధామ్, హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్, నార్త్ ఈస్ట్, తమిళనాడు, మేఘాలయ, గుజరాత్ వంటి పర్యాటక కేంద్రాలకు కొత్త ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చారు. గత సంవత్సరం నిర్వహించిన మహాధమాకా లక్డీడా 2024 ఫలితాలను త్వరలో ప్రత్యేక కార్యక్రమంలో ప్రకటించి విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా మహాధమాకా లక్డీడా 2025 నవంబర్ 21 నుంచి ప్రారంభం కానుందని చెప్పారు. ఈ డ్రాలో పాల్గొనే వారికి కొత్త కారుతో పాటు 25 లక్షలకి పైగా అద్భుతమైన గిఫ్ట్లు గెలుచుకునే అవకాశం ఉందని ఆయన వివరించారు. కూడా ఇదే బిజినెస్ లో కూడా వచ్చేసారి జాయిన్ అయ్యారు. ఎందుకు చెప్తున్నానంటే దీనివల్ల 50 సంవత్సరాలే కాదు 100 సంవత్సరాలు కూడా మేము ఫుల్ గా చాలా ప్రయత్నం చేస్తున్నామండి. అండ్ ఈ సంవత్సరం ట్రావెల్ హంగామా అనేది ఈ సిరీస్ తీసుకొస్తున్నామండి. నవంబర్ నుంచి ఈ నవంబర్ 21 తారీఖు నుంచి డిసెంబర్ 7 తారీఖు వరకు ఈ స్పెషల్ డిస్కౌంట్స్, స్పెషల్ ఆఫర్స్ ఉంటున్నాయండి. దీనికి ఇంటర్నేషనల్ టూర్స్ లో అయితే సుమారుగా 60,000 రూపాయల నుంచి మీకు క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయి. అదేవిధంగా డొమెస్టిక్ టూర్స్ లో కూడా మంచి మంచి డిస్కౌంట్స్ ఉన్నాయండి. ఇది కాకుండా కాంప్లిమెంటరీ ఫ్రీ బేస్ ఎవరైతే టూర్ బుక్ చేసుకుంటారో ఇప్పుడు వాళ్ళకి ఎయిర్ బ్యాగ్, సూట్ కేసు లేకపోతే ఇంకో రకంగా మేము వాళ్ళకి గిఫ్ట్స్ గా ఇస్తున్నామండి. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే మేము ఇప్పుడు ముందుగా డిస్కౌంట్ ఇచ్చే కారణం ఏంటంటే మా యొక్క ఇంటర్నేషనల్ వెండర్స్ కానీ డొమెస్టిక్ వెండర్స్ కానీ వాళ్ళతో స్పెషల్ రేట్ తీసుకొని ఇప్పుడు వాళ్ళకి ఆ డిస్కౌంట్స్ అయితే డైరెక్ట్ కస్టమర్స్ కి ఆఫర్ చేస్తున్నామండి. అండ్ ఈ టోటల్ బుకింగ్ వల్ల ఎంత అవుతుందో ఈ మొత్తం కూడా వాల్యూ అట్ టైం కట్టాల్సిన అవసరం దాని ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి. ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా మేము బ్యాంక్స్ కానీ లేకపోతే కొన్ని ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళకి మీ ఒక డాక్యుమెంట్స్ ఇవ్వడము, దానికి హెల్ప్ చేయడము, ఈఎంఐ వచ్చేలాగా మేము చేస్తామండి. ఇది అడ్వాన్స్ గా ఈ ఏ టూర్ బుక్ చేసుకోవచ్చు. మినిమం స్టార్టింగ్ 5,000 రూపీస్ అడ్వాన్స్ గా అడుగుతున్నామండి. సో దట్ మాకు కూడా ఒక వాళ్ళ పేరు, వాళ్ళ డీటెయిల్స్ రాసుకోవడానికి ఈజీగా ఉంటుంది, చేసుకోవచ్చు. ఆన్లైన్ టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి ఆ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఫోన్ చేసి బుక్ చేసుకోవచ్చు. ఇది కాకుండా మాకు రెండు రాష్ట్రాల్లో మా ఆఫీసులు ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రాలో ఆఫీసులు ఉన్నాయి, ప్లస్ తమిళనాడు అండ్ కర్ణాటక ఆఫీసులు. ఇది కాకుండా మాకు ఫ్రాంచైజ్ ఆఫీసులు ఇతర రాష్ట్రాలు, మహారాష్ట్ర, ఒరిస్సా అక్కడ కూడా ఉన్నాయండి. మా ఆఫీస్ కి వెళ్ళి మా సిబ్బందితో మా ట్రావెల్ ఎక్స్పర్ట్స్ ఇంటర్నేషనల్ టూర్స్ కానీ డొమెస్టిక్ టూర్స్ కానీ మీరు ఏ టూర్ వెళ్ళదలుచుకున్నారో ఆ రకంగా మీరు వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళతో అడగచ్చండి. ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ టూర్స్ లైక్ వియత్నాం, కంబోడియా, జపాన్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, బాలి, చైనా, దుబాయ్, యుఎస్ఏ, యూరోప్, కెనడా, ఫారిస్ట్ కంట్రీస్ చాలా చేస్తున్నాం. అది అదర్ దాన్ ఆల్రెడీ నేను బట్ 2009 నుంచి ఇంటర్నేషనల్ టూర్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నెన్నో ప్లేసెస్ ఎవ్రీ ఇయర్ యాడ్ చేసుకుంటూ వచ్చామండి. అదే రకంగా విత్ ఇన్ ఇండియా కూడా ఎప్పుడెప్పుడు పుష్కరాలు జరుగుతాయో ఆ పుష్కరాలు టూర్ చేస్తున్నామండి. కైలాష్ టూర్ చేస్తున్నాము. కొన్ని టూర్స్ విత్ ఫ్లైట్ ప్యాకేజ్ చేస్తున్నామండి. అది కొన్ని సిక్కిం, అస్సాం, నేపాల్, ముక్తినాథ్ టూర్స్ కూడా చేస్తున్నామండి. అండ్ ఇది కాకుండా బుక్ చేసుకునే వాళ్ళకి వాళ్ళ నేమ్స్ ఎన్రోల్ చేస్తే వాళ్ళ సెలెక్టెడ్ విన్నర్స్ వాళ్ళకి కార్, మోటార్ సైకిల్, గోల్డ్ కాయిన్ లేదా సింగపూర్, మలేషియా ప్యాకేజ్, అట్లా ఎలక్ట్రానిక్ ట్యాబ్, ఐఫోన్, ల్యాప్టాప్, స్మార్ట్ వాచెస్ కూడా ఈ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నాం ఉంటుంది. మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు మా ఆఫీస్కి రండి, మా సిబ్బందితో వాళ్ళతో మాట్లాడుకొని ఆ రకంగా మీరు టూర్ అనేది ఫైనల్ చేసుకోవచ్చు. ఇప్పుడు చేసుకున్న అడ్వాంటేజ్ ముందుగా ఫ్లైట్ టికెట్స్ చాలా తక్కువ ధరకే దొరుకుతాయి. మీకు ప్యాకేజెస్ కూడా వెల్ ప్లానింగ్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్, ఆల్ డిన్నర్స్ విత్ ఇండియన్ ఫుడ్ మేము ఏర్పాటు చేస్తాం. టూర్ మేనేజర్స్ ఉంటారు, టూర్ గైడ్లు కూడా ఉంటారు. అట్రాక్షన్స్ కూడా చాలా టూర్స్ ఇంక్లూడింగ్ అట్రాక్షన్ ఎంట్రీ టికెట్స్ కూడా ఇంక్లూడింగ్ అయి ఉంటాయండి. సో మీరు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ అడగండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.